సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నటశేఖర్ కృష్ణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రిన్స్ అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా, భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఇలా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు మహేష్. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కంప్లీట్ మేకోవర్ అవుతున్నారు. మహేష్ బాబు వ్యక్తిత్వం, లైఫ్ స్టైల్ పైన ప్రశంసల వర్షం కురుస్తుంది. షూటింగ్ కి టైంకి హాజరయ్యే మహేష్ ఆ తర్వాత నేరుగా ఇంటికెళ్లి కుటుంబంతో గడుపుతాడు. బయట ఎక్కడా తిరగకుండా ఇంట్లోనే కుటుంబానికే అంకితం కావటం, వీలు కుదిరినప్పుడల్లా భార్యా పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లటం మహేష్ స్టైల్. ఆయన చూపిన బాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారే పలు సందర్భాలలో తెలిపారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రెపాలెంతో పాటు తెలంగాణలోని మరో గ్రామాన్ని దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక గుండె జబ్బులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టి నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు మహేష్ బాబు. సింపుల్ గా మీడియాకు దూరంగా ఉండటం మహేష్ కు అలవాటు. ఇక భార్య నమ్రత అంటే మహేష్ బాబుకు ప్రాణం కంటే ఎక్కువ. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. అనంతరం పెద్దల అంగీకారంతో ముంబైలో సింపుల్ గా వీరి వివాహం జరిగింది. మహేష్ ను కంప్లీట్ గా మేకోవర్ చేసిన క్రెడిట్ నమ్రతదే. తనకున్న పిఆర్ బలం, బాలీవుడ్ లో పరిచయాలతో మహేష్ వ్యవహారాలను ఆమె చక్కబెడుతున్నారు. మహేష్ బ్రాండ్ అంబాసిడర్మెంట్, వ్యాపారాలు తదితర వ్యవహారాలను నమ్రతే పర్యవేక్షిస్తున్నారు. టాలీవుడ్ లోని స్టార్ కపుల్స్ లో ఒకరిగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మహేష్, నమ్రత. అయితే మహేష్ కెరియర్ లో తొలి నెలలో పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆయన గురించి తెలిసిన వారెవ్వరూ వాటిని నమ్మలేదు. ఇప్పటికీ ఫిలిం నగర్ లో మహేష్ పై గాసిప్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా మహేష్ గురించి సినీ దర్శకుడు గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్, త్రిషల మధ్య ఎఫైర్ నడిచిందని ఆయన బాంబు పేల్చారు. త్రిషతో మహేష్ ఎఫైర్ నడపడంతో నమ్రత ఈ బంధాన్ని కట్ చేశారని గీతాకృష్ణ తెలిపారు. మహేష్ పై అడుగడుగునా నిఘా ఉంటుందని, మహేష్, త్రిష ముంబైలో ఓ రోజున కలుసుకుంటే ఈ వ్యవహారాన్ని నమ్రత చాకచక్యంగా డీల్ చేశారని గీతాకృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.